అని చెప్పేసి ఎలిగేషన్ చేస్తూ ఉన్నారు కేటీఆర్ గారు. సో దీని మీద ఏం వివరణ ఇవ్వబోతున్నారు? అసలు నిజంగానే అటువంటి ప్రక్రియ జరుగుతుందంటారా? సార్, ముందుగా మీకు ప్యానల్ ఉన్న పెద్దలకు యూట్యూబ్ ప్రేక్షకులకు నమస్కారం సార్. కేటీఆర్ గారు ఏదైనా స్టేట్మెంట్ ఇచ్చేటప్పుడు ప్రధానంగా రేవంత్ రెడ్డి గారిని కుటుంబం అనే అంశంగా కనుక చిత్రీకరణ చేస్తే మా కుటుంబానికి ఏదైతే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వచ్చిన వ్యతిరేకత ఏదైతే ఉందో అది ఆయనకు కూడా అంటుకునే ప్రయత్నం చేస్తారని చెప్పి డే 1 నుంచి ప్రయత్నం చేస్తున్నారు. ఇక సక్సెస్ అవుతారా ఫెయిల్ అవుతారా అని చెప్పి ప్రజలు నిర్ణయించాలి. ఇప్పుడు సృజన్ రెడ్డి గారు ఉన్నారు, రేవంత్ రెడ్డి గారి బావమరిది అని చెప్పి చెప్పుకుంటూ వచ్చారు. కానీ సృజన్ రెడ్డి గారు ఎవరు? మరి మీ పార్టీలో 2018లో గెలిచిన కందాల ఉపేంద్ర రెడ్డి గారు ఎవరైతే ఉన్నారో అది కాంగ్రెస్ పార్టీలో గెలిచి బీఆర్ఎస్ పార్టీలో వచ్చిన వ్యక్తి, వాళ్ళ అల్లుడు ఆయన. అదే సృజన్ రెడ్డి పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టులో ఫేజ్ 7లో 2,500 కోట్ల వరకు ఆయన పనులు చేసినప్పుడు అప్పుడు ఆయన రేవంత్ రెడ్డి గారి బావమరిది అని గుర్తు రాలే మీకు? అంటే ఒక అంశాన్ని రేవంత్ రెడ్డి గారి కుటుంబంతోనో రేవంత్ రెడ్డి గారితోనో రిలేషన్షిప్ కనుక పెట్టేస్తే అది రాజకీయంగా మాకు మైలేజ్ అవుతుందని చెప్పే కారణాన్ని దాన్ని పక్కదారి పట్టేస్తే ఎట్లా? ఇప్పుడు మనకు అసలు పైసలు వచ్చింది ఎంత అండి? అమృత్ పథకంలో భాగంగా కేంద్ర ప్రభుత్వం ఈ రాష్ట్రానికి పర్టికులర్గా అర్బన్ డెవలప్మెంట్లో భాగంగా అర్బన్లో ఉన్న వాటర్ మేనేజ్మెంట్ కానీ మిగతా విషయాలు కానీ పూర్ పీపుల్ కోసం ఇచ్చింది. ప్రధానంగా ఎన్ని కోట్లు ఇచ్చింది? 3,515 కోట్లు ఇచ్చింది. 3,515 కోట్లు ఇచ్చింది. 3,515 కోట్లు ఇచ్చింది. సరే, 3,516 ఒక కోటి ఇటట్టు. సో ఇచ్చినప్పుడు 2023 డిసెంబర్ 20న దీని మీద వాళ్ళు బిడ్డింగ్ ఓపెన్ చేసి 98 ప్రాంతాల్లో దీన్ని చేయాలని చెప్పి అప్పుడు 8,888 కోట్లు ఉండేనా? అంటే మారిపోతుందా? లెక్క మారుతుందా? లేకపోతే మేమైనా జోడించినా? కేంద్ర ప్రభుత్వం మాకు ఎక్స్ట్రా ఇచ్చిందా? మరి ఇప్పుడు ఆశ్రిత పక్షపాతం అని చెప్పి ఏదో పెద్ద వర్డ్ యూజ్ చేశారు గ్రాంధికంలో. దాన్ని మేము ప్రదర్శించాలంటే కొత్త పైసలు ఏడు నుంచి తీసుకొని రావాలి. సో ఇప్పుడు అట్లా చేసిరు. 98 ప్రాంతాల్లో చేద్దామని అనుకున్నాం. నవంబర్ 30 తారీఖు మనకి ఎలక్షన్ జరుగుతుండే. ఇది నవంబర్ 30 తారీఖు జనరల్ ఎలక్షన్స్ జరుగుతుండే ఇది అసెంబ్లీకి. దానికంటే ముందు రోజు కూడా బిడ్డు అది టెండర్ ఓపెన్ చేసి దాన్ని అది కూడా ఎవరికి ఇచ్చే ప్రయత్నం చేశారు? పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు. అదేవిధంగా గజా కంపెనీ, మెగా కంపెనీ, అవి ఏ కంపెనీ? మరి మెగా కంపెనీ ఎవరిది? పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి కంపెనీ ఎవరిది? అది మన తెలంగాణ సంబంధించిన కంపెనీలా? గజా కంపెనీ మనకు తెలంగాణ సంబంధించిన కంపెనీలా? సరే, అప్పుడు టెండర్ ఓపెన్ చేయడానికి మీరు ఎంతకు పిలిచుండే? అప్పుడు 3.99% ఎక్స్ట్రాకు పిలిచుండే. మరి మేము దాన్ని 57 కోట్లకి తగ్గించి 2.99% మేము దాన్ని తీసుకురాగలిగినాం. అంటే తెలంగాణ ఖజానా ఆదా అంటే కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన పైసల్ని ఆదా చేయగలిగినామా లేకపోతే ఆగం చేయగలిగినామా? మేము దాన్ని ప్రాపర్ వేలోనే తీసుకెళ్లే ప్రయత్నం చేసినాం కదా. దాన్ని తప్పడవలసిన అవసరం ఏముండే? ఇప్పుడు మీరు నిరూపించాల్సింది ఎక్కడ? సృజన్ రెడ్డి గారు అనే క్యారెక్టర్ని రేవంత్ రెడ్డి గారిని కనుక అది అన్వయిస్తే రేవంత్ రెడ్డి గారిని కనుక అటాచ్ చేస్తే అప్పుడు ఆటోమేటిక్గా పొలిటికల్ మైలేజ్ వస్తుందని చెప్పి దాన్ని పొలిటికల్ యాంగిల్లో తీసుకొచ్చారు మీరు. దాని నుంచి ఏమీ లేకపోతే ఈరోజు అమృత్లో అక్రమాలు లేవని తేలితే రాజకీయ సన్యాసం చేయడానికి నేను రెడీగా ఉన్నా అని చెప్పేసి కేటీఆర్ ఎందుకు అంత స్ట్రాంగ్గా ఆయన బిలీవ్ చేసేదాన్ని? సార్, నేను ఒకటే అంటున్నాను, సృజన్ రెడ్డి గారు అనేది కాంట్రాక్టరు. ఆ కాంట్రాక్టరు ఈ రోజు కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత స్టార్ట్ చేయలేదు. కందాల ఉపేంద్ర రెడ్డి గారు, పాలేరు ఎమ్మెల్యే గారు ఎవరైతే మాజీ ఎమ్మెల్యే గారు ఉండేవో వారు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారితో ఫైట్ చేసి వీరు ఓడిపోయారు. వీరు 2018లో కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచి బీఆర్ఎస్లో రావడానికి ప్రధానమైన కారణం ఏముండే? కాంట్రాక్టుల కోసమే వచ్చిండు ఆయన. ఆయన అల్లుడు దీంట్లో వచ్చిన తర్వాత అప్పుడు మీకు తెలియదు ఆ విషయాలన్నీ. సో చుట్టరికాలన్నీ ఉంటాయి, కానీ రేవంత్ రెడ్డి గారిని అన్వయించాల్సిన అవసరం ఏముండే? ఇప్పుడు మన కాబట్టి ఇక్కడ రాగద్వేషాలు అవి అతీతంగానే అంటారు. ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. ఒకటే విషయం, మీ మెదక్ ఎంపీగా పోటీ చేసిన వెంకటరామరెడ్డి గారు, పొంగులేటి ప్రసాద్ రెడ్డి గారు, శ్రీనివాసరెడ్డి గారు వియంకులు, వారికి పుష్ప కన్స్ట్రక్షన్ అవి ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. వాళ్ళిద్దరి మధ్య చుట్టరికం ఉంది. దాన్ని పొలిటికల్గా అన్వయించుకుందామా? మాట్లాడుకోవచ్చు, అన్వయించుకుందామా? మనం అన్వయించుకోవాల్సిన అవసరం లేదు కదా. అంటే రేవంత్ రెడ్డి గారి మీద కసి తీర్చుకోవడం కోసం, పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి మీద రాజకీయ కసి తీర్చుకోవడం, ఈ యాంగిల్లో మీరు తీసుకుపోతానంటే అది ఎంతవరకు కరెక్టు? పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ఇప్పటికీ నేను చెప్తున్నా అండి, నేను పాలేరు నియోజకవర్గ వాసిని, వారు ఈ రాష్ట్రంలో 3rd, 4th పొజిషన్లో ఉన్నారు, టాప్ 3 పొజిషన్లో ఉన్నారు. అయినా సరే పాలేరు నియోజకవర్గం విషయానికి వచ్చినప్పుడు, ఖమ్మం జిల్లా విషయానికి వచ్చినప్పుడు ది మోస్ట్ స్ట్రాంగెస్ట్ లీడర్ ఆయన. ఎంతవరకు ఇన్ఫ్లుయెన్స్ చేయగలుగుతారంటే ప్రతి గడపకు ఆయన తెలుసు. సో అలాంటి వ్యక్తిని కనుక డ్యామేజ్ చేస్తే అటు మహబాద్ ప్రాంతంలో, ఖమ్మం ప్రాంతంలో, నల్గొండ, సూర్యాపేట కొంత ప్రాంతంలో మనం రాజకీయంగా గెయిన్ అవ్వచ్చు. ఈ పంచాయతీ ఎలక్షన్స్లో మనం కొంచెం వాళ్ళని డ్యామేజ్ చేయని చెప్పి ఒక వికృత బుద్ధితో కనుక దాన్ని ప్రమోట్ చేసే ప్రయత్నం చేస్తే అది కాంగ్రెస్ పార్టీకి, అది పార్టీగా కానీ ప్రభుత్వం కానీ నష్టం జరగాల్సిన అవసరం లేదు, రాదు కూడా. కానీ సృజన్ రెడ్డి అనే క్యారెక్టర్ని రేవంత్ రెడ్డి గారి పక్షాన్ని చూడకుండా కందాల ఉపేంద్ర రెడ్డి గారి పక్షాన్ని ఎందుకు చూస్తలేవు నువ్వు?
కందాల ఉపేంద్ర రెడ్డి గారు అల్లుడు కదా ఆయన, మాకు అందరికి తెలుసు ఆ విషయం. సుజన్ రెడ్డి గారు మాకు తెలుసు, ఆయన కందాల ఉపేంద్ర రెడ్డి అల్లుడే. నువ్వు దానికి చెప్పకుండా ఇటెందుకు చెప్తున్నావు మరి? ఆయన మీ మాజీ ఎమ్మెల్యే అల్లుడు కదా ఆయన, అట్లెందుకు చెప్తలేవు మరి? మరి 2,500 కోట్లు పాలమూరు అది రంగారెడ్డి 7th ఫేజ్లో పనులు ఎందుకు ఇచ్చినావు మరి? ఆయనకు మంచి కంపెనీ కాదనుకుందాం, మరి నువ్వెందుకు ఇచ్చినావు మరి? అందరూ ఎట్లా ఎవరు బిట్టింగ్ పాడుకుంటే అందరూ పాడుకుంటారు. అప్పుడు నీ వైపు చేసినప్పుడు అది ఇదంతా కనపడలేదా? సో మేము ఒకటే అంటున్నామండి. ఇంకో విషయం తీసుకొచ్చింది ఆయన, 4th సిటీ ఎస్టాబ్లిష్మెంట్లో 4 బ్రదర్స్ ఇన్వాల్వ్ అయ్యారని చెప్పుకుంటూ వచ్చిండు. అంటే ఇక్కడ ఇష్యూని మీరు చూడండి, ఇష్యూని పూర్తిగా ఆయన కుటుంబం వైపు తీసుకొస్తే ఈజీ కొట్టొచ్చన్న కారణం ఒక చెరిస్మాన్ని కొట్టాలంటే స్థానిక సంస్థల ఎన్నికల్లోనా? అట్లని కాదు సార్, రేవంత్ రెడ్డి గారిని కొట్టాలంటే ఇప్పుడు ఈయన అది తప్ప వేరే మార్గాలు లేవు కదా. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు సార్ ఒకటి విషయం ఆశ్రిత పక్షపాతం అంటే ప్రజాస్వామ్యంలో పదవులు అనుభవించి ఆర్థికంగా బలపడి అన్ని రకాలుగా వాళ్ళ గుప్పెట్లు ఉంచుకోవడానికి ఆశ్రిత పక్షపాతం అంటారు. ఇప్పుడు వాళ్ళు ఎమ్మెల్యేలు కాదు, వాళ్ళు మంత్రులు కాదు, వాళ్ళు ఏం చేయనే లేదు. సరే కుటుంబ పరంగా ఒకళ్ళొకరు తోడుంటారు, ఎవరు ఏ అన్నదమ్ములు ఉండలేరు. కానీ మీరు అట్లా కాదు కదా, ప్రధానమైన పదవులన్నీ ఆర్థిక, హెల్త్, ఇరిగేషను, రెవెన్యూ, ఈ ప్రధానమైన పదవులన్నీ మీ కింద ఉంచుకున్నారు కదా, మీ దగ్గర ఉంచుకున్నారు కదా. కేసీఆర్ గారు, హరీష్ రావు గారు, దాంతోపాటు కేటీఆర్ గారు, వీళ్ళందరి దగ్గర మంచి మంచి పదవులు ఉంటాయి. ఒకనొక సందర్భంలో పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ బయటకు వెళ్తుందనగా అది కూడా ఎర్రబెల్లి దయాకర్ రావు గారికి ఇచ్చారు. సో వీళ్ళు కూడా అదే అంటున్నారు, అవకాశం లేదు కాబట్టి అందరికి ఇవ్వాల్సి వచ్చింది, లేదంటే రేవంత్ రెడ్డి గారి కింద పెట్టుకునేవారు వీళ్ళు కూడా. సార్ అట్లా కాదు సార్, విషయం ఏంటంటే కాంగ్రెస్ పార్టీలో డెమోక్రసీ ఉంది, ప్రతి ఒక్కరికి ఇండివిజువాలిటీ ఉంటుంది. అది వాళ్ళకి నచ్చకపోతే మేమేం చేసేది లేదు. కానీ మేమేమంటున్నాం అంటే అసలు నిజంగా ఆశ్రిత పక్షపాతం అంటే మీ దగ్గరమైన ప్రధానమైన శాఖలు ఉంచుకొని మీరు ఏలడం చూస్తుంది, వేరే వాళ్ళ శాఖలో మీరు ఏలు పెట్టి వాళ్ళని రెగ్యులేట్ చేయడం, దీన్ని అట్లా అంటారు. కానీ కాంగ్రెస్ పార్టీ విషయానికి వచ్చినప్పుడు మీరు ఎంత ముఖ్యమంత్రి గారి కుటుంబాన్ని టార్గెట్ ఓరియంటేషన్గా చేసుకుంటూ పోయినా కూడా అది మీ వల్ల కాని పని. ఎందుకంటే మీలాగా ఆర్థిక లావాదేవీల కోసమో లేకపోతే వేరే అంశాల కోసమో తెలంగాణ సెటిల్మెంట్ వాళ్ళు రగల్చి రాలే. ఒకనొక సందర్భంలో కొడంగల్లో నిలబడడం కోసం కూడా వాళ్ళ అన్నగారు తిరుపతి రెడ్డి గారు అంటే పైసలు లేవు అంటే పోవాలి, కార్యకర్త సమన్వయం చేయాలి, అలాంటి సిచ్యువేషన్ కూడా ఫేస్ చేసి ఉండే 2018లో ఓడిపోయిన తర్వాత. సో ఒకనొక సందర్భంలో వాళ్ళు అలాంటి ఫేస్ చేశారు. అంటే ఇవన్నీ బహిరంగంగా చెప్పుకున్నప్పుడు మీకు ఆశ్చర్యం అనిపించవచ్చు కాక, కానీ ఒకటే విషయం చెప్తున్నాను సార్, వాళ్ళు ఆల్రెడీ రియల్ ఎస్టేట్ ఆ రంగంలో వాళ్ళ కొంతవరకు అవగాహన ఉండే. కానీ కాంగ్రెస్ పార్టీ విషయానికి వచ్చినప్పుడు ఎవరికి అంత ఈజీగా ఫ్రీ హ్యాండ్ ఇవ్వదు. రేవంత్ రెడ్డి గారు చాలా క్రిస్టల్ క్లియర్గా మంచిగా పనిచేస్తున్నారు కాబట్టి అది వారికి ఇబ్బంది కలిగి ఉండొచ్చేమో. కానీ ఒక విషయం మాత్రం స్పష్టంగా చెప్పదలుచుకున్నాం, మీరు ఏదైనా ఒక అవినీతి ఎలిగేషన్ చేద్దాం అనుకున్నప్పుడు ప్రాపర్ ఆధారాలతో చేసుకుంటూ పోండి. రుణమాఫీ విషయానికి వచ్చినప్పుడు ఇంకా కొంచెం కనుక అయిపోతే ఆటోమేటిక్గా గౌరవ హరీష్ రావు గారు రాజీనామా లేఖ తీసుకొని స్పీకర్ ఫార్మాట్లో ఇవ్వాల్సిన అవసరం ఉంది. మీరు కూడా పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు చెప్పారు కదా, స్పీకర్ గారి ఫార్మేట్లో రాజీనామా లేఖను రెడీగా చేసుకొని ఉండండి, నేను కూడా నా రాజకీయ రాజీనామా కూడా నేను సిద్ధంగా ఉంటాను, ఆ మంత్రి పదవికి రాజీనామా చేస్తానని చెప్పి చాలా క్లియర్ కట్గా చెప్పారు. సరే ప్రెస్ మీట్ పెట్టారు, మళ్ళీ దాన్ని దాటొచ్చే ప్రయత్నం చేశారు. మళ్ళీ ఆ చర్చకు వస్తే బాగుండేది. మేము ఒకటే అంటున్నాం, మీరు బిడ్డింగ్ టెండర్ ఓపెన్ చేసినప్పుడు 3,515 కోట్లు మీ దగ్గర ఉన్నప్పుడు మా దగ్గరకు వచ్చేసరికి 8,888 కోట్లు ఎట్లా అయింది? అదే క్లారిటీ ఇవ్వండి. జస్ట్ ఇక్కడ నుంచి ఎట్లా ఫ్లెక్చువేట్ ఎట్లా అయింది అంటే కేంద్ర ప్రభుత్వం నుంచి సడన్గా బడ్జెట్ ఎక్కువ వచ్చేసిందా? అదే నా మీరు క్లారిటీ ఇవ్వాల్సి ఉండే. అంటే వాళ్ళ సోదరులను ఎందుకు దీంట్లో తీసుకొచ్చే ప్రయత్నం చేసినాం, వాళ్ళ రిలేషన్షిప్ని దీంట్లో కలిపే ప్రయత్నం ఎందుకు చేస్తున్నాం? ఇదంతా ఏంటంటే పొలిటికల్ మ్యానిపులేషన్లో భాగంగా కుటుంబ వ్యవస్థలో వీళ్ళు ఆర్థిక లావాదేవీలు తీసుకుంటారని చెప్పి ఒక రాంగ్ ఎలిగేషన్ పర్సెప్షన్ బిల్ కనుక చేస్తే అది వర్కౌట్ అయితే తెలంగాణ ప్రజలకని చెప్పి దాన్ని బిల్డ్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. అది ఎంతవరకు కరెక్ట్ కాదని అయితే మేమేమంటున్నాము, మీ నాన్నగారు ఏదైతే మీ నాన్నగారు చెరిస్మాటిక్ లీడరే, మీరు ఒప్పుకోకపోయినా ఆ చెరిస్మాని నువ్వు ఫాలో అవ్వాలంటే నువ్వు ప్రాపర్ వేలో ఎలిగేషన్ చేయడానికి ట్రై చేయి. నేను ఒక మాట చెప్తున్నాను సార్, నేను చెప్పాలి అంటే కేటీఆర్ గారి గుణం గురించి చెప్పాలి. ఖమ్మంలో వరదల్లో ప్రజలు ఇబ్బంది పడుతుంటే నువ్వు ట్వీట్ చేసినావు, అప్పుడు నువ్వు తెలంగాణ రాష్ట్రానికి రాలే, ఎక్కడ ఉన్నారు. కానీ ఎప్పుడైతే పాడి కౌశిక్ రెడ్డి గారు ఇక్కడ రాజకీయంగా ఏదో మైలేజ్ తీసుకుందామన్న కారణం చేత వీళ్ళ బావగారైన హరీష్ రావు గారితో కలిసి కొంచెం ఏది అతలాకుతలం చేసే ప్రయత్నం చేసినప్పుడు ఎక్కడ నాకు ఏదైనా అవుతుంది అని చెప్పి అమెరికా నుంచి తుస్సని ఇక్కడికి వచ్చి వాళ్ళు ఇక్కడ మళ్ళీ ఇక్కడికి వచ్చేసి దాన్ని ఇది ఓన్ చేసుకునే ప్రయత్నం చేసిండు. మరి అంత ఆతృత ఖమ్మం ప్రజల మీద ఉంటే బాగుండు కదా. అక్కడ వరదలేమో బురద రాజకీయాలు చేస్తారు, మీరు ఇక్కడ ఈ రాజకీయాలు చేస్తారు, పెంట రాజకీయాలు. కోమటిరెడ్డి గారు వెంకటరెడ్డి గారు అదే మాట అన్నారు కదా. ఏంటంటే వరదల బురద రాజకీయాలు చేసింది ఎవరు? ఆయన పరామర్శకు వస్తే రాళ్ళేసి కొట్టింది మీరు కదా. లేదు సార్, ఇప్పుడు అది
విచారణ తెలుస్తుంది కదా, ఎవరు రాలేసి కొట్టిరో, దాంట్లో ఎవరెవరు ములాఖాతారో తెలుస్తుంది కదా. మనం కూడా ఖమ్మం ప్రజలు, మనకు తెలుసు అక్కడ పరిస్థితి ఎట్లా ఉంటుంది, వీళ్ళు ఎట్లా ఉంటుంది, ఏది ఏమంటారు, ఇది పైసలు ఇవ్వలేదు, వాళ్ళని ఆదుకోలేదని చెప్పి ఎన్ని రాజకీయాలు చేస్తారు వీళ్ళు. ముగ్గురు మంత్రులు అక్కడే ఉండి ప్రతి విషయాన్ని సమీక్షించి ఎప్పటికప్పుడు ఇప్పుడు రిజనోవేట్ మొత్తం చేసుకుంటూ పోయారు. అంటే మేమేమంటున్నాం అంటే సార్, ఒక మాట నేను కంక్లూజన్ చేయదలుచుకున్నా. ఈరోజు అమృత్ స్కీమ్ విషయంలో కానీ, ఏ స్కీమ్ విషయంలో కానీ ప్రాపర్ ఎవిడెన్స్ సోషల్ మీడియాలో ఏదో వచ్చింది, ఆయన అప్పటికే చూపిస్తుంటారు కదా సోషల్ మీడియాలో ఎలా జరిగింది, సోషల్ మీడియా ఎలా కనబడుతుందని చెప్పి. అదేదో సోషల్ మీడియాలో ఉన్న ఆ విషయాన్ని బయటికి తీసుకొచ్చి దాని మీద నువ్వు చర్చ లేపడం కాదు, నీకన్నా ఓన్ స్ట్రాటజీతో నువ్వు ఏం చేయగలిగినావు. మీరు చేసిన పాత మిస్టేక్స్ని మళ్ళీ కొత్తలో వచ్చిన అంశాన్ని ఆ మిస్టేక్ ఈ మిస్టేక్ పోలిక లేకుండా మీరు ఎట్లా పడితే అట్లా మాట్లాడే ప్రయత్నం కనుక చేస్తే తెలంగాణ ప్రజలకు మీరు మంచి మెసేజ్ ఇచ్చినట్టు కాదు. సో కేటీఆర్ గారికి, గౌరవ్ కేటీఆర్ గారికి మేమిచ్చే కాంగ్రెస్ పార్టీకి ఇచ్చే సలహా ఒకటి ఏంటంటే, ప్రతి విషయాన్ని తెలుసుకొని మాట్లాడు. ఏదో ట్విట్టర్లో అంశాన్ని ఇక్కడ నుంచి అక్కడ తీసుకొచ్చి డెలివర్ చేసినట్టు మాట్లాడితే మాత్రం తెలంగాణ ప్రజలు సహించరు, ప్రభుత్వం కూడా సహించదని అయితే మేము చెప్తున్నారు. ఎస్ 100%. రైట్ విజయారి గారు, ఇక కేటీఆర్ గారు మాట్లాడిన మాటలు, ఆయన పెట్టినటువంటి ప్రెస్ మీట్కు సంబంధించి